కిచెన్ లో ఫాల్ సీలింగ్ చేయించడం అవసరమా? వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ 10 ఇంటీరియర్ టిప్స్ ఇన్ 10 డేస్ సిరీస్ లో డే 2. అయితే చాలా మంది ఇల్లంతా ఫాల్ సీలింగ్ చేయించుకుంటారండి. బెడ్రూమ్స్ కి, హాల్ కి నచ్చిన డిజైన్స్ తో ఫాల్ సీలింగ్ చేయించుకుంటారు. కిచెన్ కి వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ చేసుకోవాలా వద్దని చెప్పి డౌట్ లో ఉంటారు. సో దీనిలో మనకి పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు ఉన్నాయి, చూద్దామండి. సో ఫస్ట్ పాజిటివ్ చూసుకుంటే, ఎవరైతే కిచెన్ లో ఫాల్ సీలింగ్ వద్దనుకుంటున్నారో, ఒకవేళ వాళ్ళు స్లాబ్ హైట్ కనుక తక్కువ ఉన్నట్టయితే మళ్ళీ అది ఫాల్ సీలింగ్ చేసి మళ్ళీ ఒక 1 feet కిందకి దించుకొని 1.5 feet కింద దించుకొని ఇంకా కంజెస్టెడ్ గా కనిపించే దానికంటే ఇలా వదిలేసుకోవడం వల్ల స్పేషియస్ గా కనిపిస్తుంది, మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మాక్సిమం నేనైతే ప్రిఫర్ చేయనండి. సో ఇప్పుడు నెగిటివ్స్ చూద్దామండి. ఎవరైతే ఫాల్ సీలింగ్ వద్దనుకుంటారో వాళ్ళ కిచెన్ లో, ఎప్పుడైతే మీరు కిచెన్ లో ఫాల్ సీలింగ్ వద్దనుకుంటారో, ఫస్ట్ అన్ఈవెన్ లైటింగ్ ఇన్ కిచెన్. ఎప్పుడైతే మీకు పైన ఫాల్ సీలింగ్ లేదో, సీలింగ్ లైట్స్ అనేది మనం ప్లేస్ చేయలేమండి. ఒకవేళ మనం సర్ఫేస్ సీలింగ్ లైట్స్ పెట్టాలనుకున్నా కానీ వైర్స్ అయితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ స్విచ్ బోర్డ్ నుంచి సీలింగ్ వరకు వైర్ అనేది లూపింగ్ చేయాల్సి. సో పైప్స్ గానీ వైర్స్ గానీ మీకు అన్ని విజిబుల్ గా ఉంటాయి. సో మీకు ఫస్ట్ అయితే లైటింగ్ కరెక్ట్ గా ఉంటుంది. ట్యూబ్ లైట్ తో మేనేజ్ చేయాలి, లేదంటే హ్యాంగర్ లైట్ అనేది పెట్టుకోవాలి. సో ఈ అన్ఈవెన్ లైటింగ్ వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి. మీకు ఆ స్పేస్ అంతా ఈవెన్ గా లైటింగ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. మీకు షాడోస్ అనేవి పడుతుంటాయి. ఒక ఐటమ్ తీయబోయి ఇంకో ఐటమ్ తీసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, చాలా మంది చిమ్నీస్ పెట్టుకుంటారు. వాటి డక్ట్స్ గానీ లేదంటే పైప్స్ గానీ సీలింగ్ లో రన్ అవ్వాల్సినవి ఉంటాయి. సో అన్ని కూడా మీకు ఓపెన్ గా రన్ చేయాల్సి ఉంటుంది, విజిబుల్ గా కనిపిస్తుంటాయి బయట. సో మీకు అట్లా మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇదంతా కూడా మీకు ఇబ్బంది. సో నేను చాలా మంది దగ్గర విన్న మాట ఏంటంటే, ఎందుకు ఫాల్ సీలింగ్ అవుతుంది అనుకుంటున్నారంటే, కిచెన్ లో ఫాల్ సీలింగ్ చేయించడం వల్ల మీరు కుకింగ్ చేసినప్పుడు ఆ డస్ట్ గానీ ఆ స్మోక్ గానీ మొత్తం సీలింగ్ పడేస్తుంది, మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో మళ్ళీ క్లీన్ చేసుకోలేమని చెప్పి చాలా మంది ఈ పాయింట్ మీద ఫాల్ సీలింగ్ వద్దు అనుకుంటారు కిచెన్. బట్ వాస్తవానికి అదేం కాదండి. మీరు ఎప్పుడైతే హెవీ డిజైన్స్ కి వెళ్ళకుండా పార్షల్ ప్లేన్ సీలింగ్ చేయించుకున్నారంటే మీకు ఏ గ్రూవ్స్ లోకి డస్ట్ వెళ్ళదు, ఏమీ వెళ్ళదు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఎప్పుడైతే చిమ్నీ పెట్టుకుంటారో ఆ అవసరం కూడా లేదు. చిమ్నీ ఆటోమేటిక్ గా అది సక్ చేస్తూ ఉంటది. ఆ స్మోక్ గానీ మొత్తం ఎయిర్ అంతా కూడా సక్ చేస్తూ ఉంటది. సో మీకు డస్ట్ గానీ స్మోక్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. సో నా టిప్ ఏంటంటే, కంపల్సరీగా మీరు కిచెన్ కి ఫాల్ సీలింగ్ మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ ఇంటీరియర్ టిప్ వీడియోస్.